ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అమరావతి రాజధానిగా చట్టబద్ధత కలగడం శుభపరిణామమని ఎమ్మెల్యే గల్లా మాధవి అన్నారు. అమరావతిని విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నిస్తే ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదన్నారు. రాష్ట్రంలో రాజులు మారవచ్చు, రాజ్యాలు మారవచ్చు, కానీ అమరావతి శాశ్వతం అంటున్న ఎమ్మెల్యే గల్లా మాధవితో మా ప్రతినిధి రవికృష్ణ ఫేస్ టు ఫేస్. నెరవేరింది. ప్రధానంగా ఎప్పుడైతే అమరావతి ఏకైక రాజధానిగా కావాలని కోరుకుంటున్నటువంటి నేపథ్యంలో నిన్న అయితే మాత్రం పార్లమెంట్లో బిల్ యాక్సెప్ట్ కావడంతో ఒక్కసారిగా కూడా ఏపీలో ఉన్నటువంటి ప్రజలంతా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయం మీద మనతో మాట్లాడటానికి గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి గారు ఉన్నారు. మేడం చెప్పండి, బిల్ అయితే ఇప్పుడు పాస్ అయింది, ఎలా ఉండబోతుంది భవిష్యత్తు? ఆంధ్రులే కళలైతే కంటూ ఉన్నారు. ఇప్పుడు దాకా ప్రపంచ స్థాయిలోనే మనకు ఒక అద్భుతమైన రాజధాని ఉండాలి, మన భావితర భవిష్యత్తు అద్భుతంగా ముందుకు వెళ్ళాలి అని ఏ సంకల్పంతో అయితే నారా చంద్రబాబు నాయుడు గారు ఒక సింగపూర్ కంటే ధీటుగా ఉండే ఒక రాజధాని నిర్మితం చేసుకోవాలి అని చెప్పి మరి మనకి 16లోనే ఆయన ఒక రూపకల్పన చేయడం జరిగింది. కానీ దానికి మన దురదృష్టవశాత్తు గత ప్రభుత్వం దాన్ని తీసి పక్కన పెట్టేసి కంప్లీట్గా దాన్ని డైవర్ట్ చేస్తూ అమరావతి మాకు ఓకే అని చెప్పి చెప్పడం, రైతులు దానికి కూడా అంగీకరించి వాళ్ళ భూములు ఇవ్వడం, ఇలాగా అన్ని చోటు చేసుకున్న తర్వాత మళ్ళీ అధికారం వచ్చిన తర్వాత మాట మార్చి తీవ్ర ఆందోళనకి, ఒక బాధకి ప్రజల్ని అదేవిధంగా రైతుల్ని గురి చేయడం జరిగింది. ఈరోజు అన్నిటికీ ఈరోజు తెరదించుతూ ఆంధ్రప్రదేశ్కి అమరావతి రాజధానిగా ఉంటుంది అని చెప్పి పార్లమెంట్లో ఈ బిల్లు పాస్ అవ్వడం అనేది మరి 5 కోట్ల ఆంధ్రుల ఆకాంక్ష అనే నేను చెప్తాను. ఒక రాజకీయంగా, ఒక పార్టీ పరంగా, లేదంటే వ్యక్తిగత ఆలోచనలకి దీన్ని అంటగట్టేసి నేను చెప్తే ఇలా జరగాలి, నువ్వు చెప్తే అలా జరుగుతుంది అనే ఒక ఆలోచన కాకుండా ప్రజల్ని ఉద్దేశించి ప్రజల కోసం ఈ పని చేస్తున్నప్పుడు ఖచ్చితంగా దాన్ని ఆ ఉద్దేశంతోనే తీసుకొని వెళ్ళాలి. ప్రజల్లో మీరు ఎవరిని అడిగినా ఈరోజు మనకి ఆంధ్రప్రదేశ్కి రాజధాని అమరావతి అవసరమా కాదా అని మీరు ఎవరిని అడిగినా కూడా వాళ్ళు స్వాగతిస్తున్నట్టే చెప్తున్నారు. ఎందుకంటే నిన్నటి సంబరాల్లోనే మనం తెలుసుకోవచ్చు, ఒక పార్టీ ఏదో చెప్పింది కాబట్టి వాళ్ళు అనుకున్నది జరిగింది కాబట్టి ఇక్కడ సంబరాలు జరుగుతున్నాయి అన్నది కాకుండా మీరు చూసుకుంటే 7 సంవత్సరాల నుంచి ఆంధ్ర రాష్ట్రానికి మీ రాజధాని ఏది అని అంటే చెప్పుకోలేని పరిస్థితి. అలాగా అంటే ప్రధానంగా కూడా ఇప్పుడు 3 రాజధానుల అంశం నుంచి జగన్ అయితే మాత్రం మావిగన్ కొత్త పేరు ఒకటి దృష్టిలో తీసుకొచ్చారు. తర్వాత ఆయన అంటుంది ఏంటంటే ఒకవేళ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత చట్టం మార్చడం మా చేతిలోనే ఉంది అని అంటున్నారు. అంటే పేర్లు మావిగన్ కాకపోతే మామిడికాయని పెట్టుకోవచ్చండి, సమస్య అది కాదు. మనకి ఫీజిబిలిటీ చూసుకోవాలి. మరి ఈయన దాదాపుగా 110 కిలోమీటర్స్ మచిలీపట్నం, విజయవాడ, అదేవిధంగా గుంటూరుని కలుపుకుంటూ దాదాపుగా 110 కిలోమీటర్ల రాజధానిని ప్రపోజ్ చేస్తూ ఉన్నారు. మీకు ఇక్కడ 33,000 ఎకరాలు తీసుకున్న రాజధానికే మీరు ఇంత కోట్ల అప్పు అవుతుందని, ఇది కరెక్ట్ కాదని, మీరు పెట్టే ప్లేసు ఫీజిబుల్ కాదు అని చెప్పి ఏదో ఒక ముడివాదన చేస్తున్నారు. మరి ఈరోజు 110 కిలోమీటర్ల రాజధాని ఏ విధంగా పెడతారు? మరి అదేవిధంగా రాజ్యాంగంలో రాజధాని అనే పదం లేదు అని అంటున్నారు. మరి ఇప్పుడు ఈ మావిగన్ అనే రాజధాని మీరు ఎలాగ ముందుకు తీసుకువెళ్తారు? లేదంటే 3 రాజధానులు అనే రాజధాని అనే పదము మీరు ఎలాగ ప్రపోజ్ చేస్తున్నారు అన్నది నాకు అంటే మైండ్ సెట్ అనేది ఎలా ఉంటుంది అని అంటే, మేము వచ్చిన తర్వాత మేము వచ్చి ఏం చెప్తే అదే జరగాలి అనే ఒక ఆర్డర్ వైజ్, ఒక హిట్లర్ కనుక ఒక నియంతలాగా ఎలాగైతే నేను చెప్పిందే వేదం అనే పద్ధతి ఎలా ఉంటుందో అదే పద్ధతి మనకు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కనపడుతుందే తప్ప ప్రజలేం కోరుకుంటున్నారు, ప్రజలు చేసిన త్యాగాలేంటి, వాళ్ళు ఇంత ఉద్యమించారు అంటే దాని వెనకాల రీజన్స్ ఏంటి? మరి ఏనాడు ఆంధ్రప్రదేశ్లో ఆడపడుచులు బయటకు వచ్చి రోడ్డెక్కిన పరిస్థితి లేదు. అలాంటిది ఈరోజు నా ఆడపడుచులందరూ, నా అక్క చెల్లెళ్ళు, నా అన్నదమ్ముళ్ళు, నా ఆడబిడ్డలు అని అంటారు కదా మీరు, వాళ్ళందరూ రోడ్డెక్కి ఉద్యమించేస్తున్నా కూడా మీరు వాళ్ళ బాధను పట్టకుండా పక్కన పడేసి వదిలేసి ఈరోజు నేను అనుకున్నదే జరగాలి, ఇది కరెక్ట్ కాదు అని మీరు మభ్య ఉంటే ఆయన మైండ్ సెట్ మనం అర్థం చేసుకోవాలి. సో మళ్ళీ వచ్చి మేము దీన్ని మారుస్తాము అని అంటే ఏదైనా ప్రజలు ఆకాంక్షించింది జరిగిన తర్వాత మళ్ళీ ప్రజలే దానికి ఆమోదించాలి తప్ప ఒక నాయకుడు వచ్చి మార్చేది కాదు. అలాగే నాయకులు వచ్చి ఇలాంటి వాళ్ళ వెస్టెడ్ ఇంట్రెస్ట్ని చూపిస్తూ వాళ్ళ అహంకారాన్ని, ఈగోని వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాలి అని అనుకునే ప్రయత్నం ఏది చేసినా కూడా చాలా దెబ్బతింటారు, చరిత్రహీనులుగా మిగులుతారు. ఫైనల్గా చెప్పండి, ఇప్పుడు చట్టబద్ధత అయితే లభించింది, అమరావతి ఏకైక రాజధానిగా ఉంటుంది అనేటువంటి ఈ సంగతి అయితే స్పష్టంగా మనకు కనపడుతుందంటారా? 100కి 100% అండి. ఈరోజు అమరావతి తీర్మానం జరిగింది. మరి అమరావతి ఇలా జరగకుండా ఉండాలి అని అంటే అదేదో మీ నోటి మాటగా మేము ఇవాళ సంతకం పెట్టేసి అమరావతి కాదు అని చెప్పేది కాదు. ఫస్ట్ పాయింట్ మీకు చాలా క్లియర్గా నేనేం చెప్తానంటే, ఇలాంటి అయోమయ నాయకులు, లేదంటే మందబుద్ధి గల నాయకులు, లేదంటే ఈగోకి అహంకారానికి పోయే నాయకులు ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు రానున్న రోజుల్లో ఎన్నుకోరు. అయితే మొన్నటిలాగా ఏదైనా దురదృష్టవశాత్తు మరి ఏదైనా మరి మన ఆంధ్ర రాష్ట్ర ప్రజల మనసులు చాలా వెన్నతో వాళ్ళు మళ్ళీ ఏదైనా దయలో లేకపోతే ఇంకేదైనా జాలికో ఇలాంటి నాయకులు కనుక వస్తే
ఖచ్చితంగా ఇది మార్చడానికి కూడా వీలు లేకుండా చట్టం చేయబడింది. అమెండ్మెంట్స్ అనేవి, లీగాలిటీస్ అనేవి అంత ఈజీగా లేవు. వీటికి ఎంతో కృషి చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అదంతా ఈజీ అయిన టాస్క్ మాత్రం కాదు. ఫైనల్గా కూడా చెప్తుంది అంటే అమరావతి ఏకైక రాజధానిగా ఉంటుంది. ఒకవేళ మరోసారి ప్రభుత్వం మారినప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా అమరావతి మాత్రమే రాజధానిగా ఉంటుంది. ఆ విధంగా కూడా చట్టబద్ధత అయితే కలుగుతుంది అని చెప్తున్నారు. అదేవిధంగా కూడా ప్రజల ఆంక్షలన్నీ కూడా నెరవేరుతున్నటువంటి పరిస్థితుల్లో అమరావతినే ఏకైక రాజధానిగా ఉంటుంది అని తెలియజేస్తున్నారు. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో రవికృష్ణ, ప్రైమ్9 న్యూస్.